తగ్గించాలి, సామాన్య భక్తులకి పెంచాలని ఒక కార్యక్రమం ఇచ్చి అందులో భాగంగా లెటర్స్ అన్ని కూడా ఆపేయడం జరిగింది. ఇవాళ నేను దర్శనం చేయడం కోసం నేను రావడం జరిగింది. ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి సామాన్యుడికి అందరికీ అందించాలి, బాగా అందుబాటులో రావాలి, అన్ని సౌకర్యాలు బాగుండాలి, ఆహారం బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, వైద్యం బాగుండాలని ఆలోచించి అన్నీ కూడా బాగా స్ట్రీమ్లైన్ చేయడం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మొదటి నుంచి కూడా వెంకటేశ్వరం అంటే భక్తి. మరి ఆయన నమ్మకం ఏంటంటే ఆ రోజు మరి ప్లాన్ బాంబు బ్లాస్ట్తో నేను బతికానంటే స్వామి నన్ను బతికించాలని నమ్మకం ఎందుకు ఉంది కనుక ఈ గుడి మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ గుడిని బాగా తీర్చిదిద్దాలని ఆలోచించడం తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఒక నమ్మకాన్ని ఈ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉండాలని చెప్పి చదువు. అంటే అక్కడ పరిస్థితులను బట్టి బోర్డు నిర్ణయించిందో బోర్డు ప్రకారం మనం ఉంటాం. ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఎవరు లేని బాగుంటుందో చెక్ చేస్తారు. మాకు 6 గంటలకు ఇచ్చారు, దర్శనం బాగా జరిగింది. అలాగే మార్పులు చేసి దాన్ని ఒక ప్రయోజనంగా తీసుకుని ఒక మంచి దేని బాగుంది దాన్ని ఫాలో అవుతుంది. లేదా మార్పులు చేసి తాత్కాలిక పర్మనెంట్గా ఏది డిసైడ్ చేద్దానికి అందరూ చేస్తారు. రాజధాని నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. మోడీ గారు వచ్చి మరి ఆయన సంఘటన గారు చేయడం జరిగింది. తొందరగా మరి రాజధాని నిర్మాణం కానీ అలాగే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే అన్ని జిల్లాల అభివృద్ధి కానీ చేయాలని సంకల్పంతో ఆయన ఉన్నారు. అది నెరవేరాలని చెప్పి ఆ దేవుని కూడా బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోర్డు విఐపి తగ్గించాలి, సామాన్య భక్తులకి పెంచాలని ఒక కార్యక్రమం ఇచ్చి అందులో భాగంగా లెటర్స్ అన్ని కూడా ఆపేయడం జరిగింది. ఇవాళ నేను దర్శనం చేయడం కోసం నేను రావడం జరిగింది. ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చి సామాన్యుడికి అందరికీ అందించాలి, బాగా అందుబాటులో రావాలి, అన్ని సౌకర్యాలు బాగుండాలి, ఆహారం బాగుండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, వైద్యం బాగుండాలని ఆలోచించి అన్నీ కూడా బాగా స్ట్రీమ్లైన్ చేయడం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మొదటి నుంచి కూడా వెంకటేశ్వరం అంటే భక్తి. మరి ఆయన నమ్మకం ఏంటంటే ఆ రోజు మరి ప్లాన్ బాంబు బ్లాస్ట్తో నేను బతికానంటే స్వామి నన్ను బతికించాలని నమ్మకం ఎందుకు ఉంది కనుక ఈ గుడి మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ గుడిని బాగా తీర్చిదిద్దాలని ఆలోచించడం తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఒక నమ్మకాన్ని ఈ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉండాలని చెప్పి చదువు. అంటే అక్కడ పరిస్థితులను బట్టి బోర్డు నిర్ణయించిందో బోర్డు ప్రకారం మనం ఉంటాం. ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఎవరు లేని బాగుంటుందో చెక్ చేస్తారు. మాకు 6 గంటలకు ఇచ్చారు, దర్శనం బాగా జరిగింది. అలాగే మార్పులు చేసి దాన్ని ఒక ప్రయోజనంగా తీసుకుని ఒక మంచి దేని బాగుంది దాన్ని ఫాలో అవుతుంది. లేదా మార్పులు చేసి తాత్కాలిక పర్మనెంట్గా ఏది డిసైడ్ చేద్దానికి అందరూ చేస్తారు.